హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము పూర్వ బాల్యావస్థ గురించి మాట్లాడుకుందామండి. మరి ఇప్పటి వరకు సైకాలజీలో ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఈ సైకాలజీ విషయానికి వచ్చేసరికి మనం ఇప్పటి వరకు వ్యక్తిగత అధ్యయన పద్ధతి, అలాగే अभिवृद्धि विकास परिपक्वता, अట్లానే विकास को प्रभावित करने वाले कारक, अట్లానే विकास के सिद्धांत, अట్లానే विकास के చరణంలో శైశవావస్థ గురించి చెప్పుకోవడం అనేది జరిగింది. మరి శైశవావస్థ తర్వాత వచ్చే వికాస్ के చరణంలో పూర్వ బాల్య అవస్థ, ప్రీ చైల్డ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ ప్రీ చైల్డ్లో శారీరక వికాసము, మానసిక వికాసము, సామాజిక వికాసము, నైతిక వికాసం, భాషా వికాసము, అట్లనే శైక్షిక మహత్వం ఏ రకంగా ఉండాలో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. మరి దీని తర్వాత పూర్వ బాల్య అవస్థ తర్వాత ఉత్తర బాల్యావస్థ, పోస్ట్ చైల్డ్హుడ్, దాంతోపాటుగా మరి తర్వాత వచ్చే అంశం కిషోరావస్థ. ఈ టాపిక్ అయిపోతే ఫస్ట్ 5 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద 4 లేదా 5 మార్క్స్ కన్ఫామ్గా వస్తాయి. ఈ 5 టాపిక్స్ మీద మీరు కనుక గ్రిప్ సాధించినట్లయితే సైకాలజీ సబ్జెక్ట్లో వికాస్ కే చరణ్ వరకు, వ్యక్తిగత అధ్యయన పద్ధతుల నుంచి వికాస్ కే చరణ్ వరకు 5 మార్కులు కన్ఫామ్గా వస్తాయి. ఈజీ టాపిక్స్, 5 మార్కులు ఈజీగా వచ్చే టాపిక్స్. ఎక్కడ కూడా మనము డిస్టర్బెన్స్ లేకుండా చాలా చక్కగా చదవాలి, ప్రిపేర్ చేయాలి, రివిజన్ చేయాలి, అర్థం చేసుకోవాలి, నెంబర్ ఆఫ్ బిట్ ప్రాక్టీస్ చేయాలి. అలా చేసినప్పుడు ఏమవుతుంది, మీకు డైరెక్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఆ బిట్ ప్రాక్టీస్ అనేది నేను చూసుకుంటాను, నేను చేయిస్తాను. ఆల్రెడీ ఉన్నాయి బిట్స్ అన్నీ కూడా, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ చైల్డ్హుడ్కి అసలు ఏజ్ ఏంటి అనేది మనం చూసినట్లయితే 2 సంవత్సరాల నుండి మరి 5 లేదా 6 సంవత్సరాలు వరకు మనము చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అలాగే శారీరక వికాస్ చూసినట్లయితే ఫిజికల్ డెవలప్మెంట్, శారీరక వికాస్ మనము ఇంతకుముందు చెప్పుకున్నాము. శైశవ దశలో శారీరక వికాసం మరియు భౌతిక వికాసం అత్యంత వేగవంతంగా జరుగుతుంది అని చెప్పుకున్నాము. మరి ఈ దశలో మానసిక వికాసం అత్యంత వేగంగా జరిగే దశ అని గుర్తుపెట్టుకోవాలి. प्रारंभिक बाल्यावस्था में शारीरिक विकास उतनी तेज़ी से नहीं होता जितना कि శైశవావస్థ మే హై. సో ప్రారంభిక బాల్యావస్థ అన్న, పూర్వ బాల్యావస్థ అన్న, ప్రీ చైల్డ్హుడ్ అన్న ఒక్కటే. మరి ఇక్కడ శారీరక వికాసం అంత స్పీడ్ ఉండదు, ఎంత శైశవ దశలో ఉన్నంత స్పీడ్ ఇక్కడైతే ఉండదు. इस स्तर पर बच्चा प्रतिवर्ष औसत 3 इंच की लंबाई तक बढ़ता है. प्रति संवत्सరం 3 इंचेस हाइट పెరుగుతాడంట. और उसका वजन लगभग 2 किलोग्राम होता है. అంటే అప్రాక్సిమేట్లీ 2 కేజీలు బరువు పెరుగుతాడు ప్రతి సంవత్సరానికి. इस उम्र में शरीर रचनात्मक शैली में अंतर यानी मोटापा, मध्यम वजन जैसे शरीर के भागों में వికాస్ होता है. అంటే ఈ ఏజ్లో శారీరక అంశాలు లైక్ మిడిలు, అంటే ఏ హైట్ కావచ్చు, లేదా వెయిట్ కావచ్చు, లేదా స్టమక్ కావచ్చు. సో ఈ రకంగా వివిధ పార్ట్స్లో కొద్దిగా లావుగా అవ్వడం అనేది ఇక్కడ, అంటే బరువు పెరగడం అనేది జరుగుతుంది. బరువు పెరగడం అనేది ఇక్కడ, అంటే మజిల్స్ ఏర్పడడం అనేది జరుగుతుంది ఈ ఏజ్లో ఎక్కువగా. ఈ अवस्था में अंतिम 4 दूध दांत निकल
ఆతే హేం. సో మరి ఈ అవస్థలో మరి పాలదంతాలు 4 కూడా ఈ అవస్థలో ఊడిపోవడం అనేది జరుగుతుంది. दूध के दांत निकलकर స్థాయి దాంతో का शुरुआत होता है. స్టాండర్డ్ టీత్స్ అనేవి ఇక్కడ స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ అవస్థ మే चयनात्मक कौशल सीखने का आदर्श कदम उठाते हैं. సో క్రియాత్మక కౌశలాలు భావ మాన ఏది లైక్ స్కైటింగ్, స్విమ్మింగ్ ఇటువంటి కౌశలాన్ని నేర్చుకునే టాపిక్లో ఆలోచనలో ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. చాలా షార్ప్గా వాళ్ళు మూవ్ చేసుకోగలరు ఈ ఏజ్లో శరీరాన్ని. इस उम्र में बच्चे बिना थके खुशी खुशी से किसी भी काम को करते हैं, चाहे वे इसे कितने भी बार करें, जब तक कि वे कुछ सीख ना ले. ఏదో ఒకటి నేర్చుకునే వరకు ఏదైనా ఒక అంశాన్ని చాలా ఆనందంగా చేసే పని చేసే దశ ఈ యొక్క పూర్వ బాల్య దశ. इस उम्र में बच्चे एडवेंचर लवर होते हैं, किसी भी कार्य को करने के लिए तैयार, यानी సాహస ప్రియ. एडवेंचर लवर मीन సాహస ప్రియ, సాహసవంతంగా ఉంటారు, ఏ పనినైనా సరే చేసేస్తారు. उनकी हड्डियाँ और मांसपेशियाँ नरम होती है और इन्हें आसानी से समायोजित किया जा सकता है. వాళ్ళ ఎముకలు అనేవి చాలా ఫోల్డింగ్ టైప్లో ఉంటాయి అన్నమాట ఈ ఏజ్లో. కాబట్టి చాలా చక్కగా చేసుకోవడం, ఎటు కావాలంటే అటు వాళ్ళు మౌల్డ్ చేసుకుంటారు ఈ ఏజ్లో. कौन सा कौशल सीखना यह उनके लिए उपलब्ध अवसरों पर निर्भर करेगा, भले ही यह परिपक्वता एवं तत्परता पर निर्भर करता है. ఏ కౌశలాలు నేర్చుకోవాలి అన్నా సరే వాళ్ళ యొక్క ఆలోచన విధానం, వాళ్ళ యొక్క అవసరాల మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇవి ఖచ్చితంగా పరిపక్వత, ఏజ్కి తగ్గ ఆలోచన కూడా ఉన్నప్పుడు డెఫినెట్లీ దాని మీద అయితే ఉంటుంది. पूर्व बाल्य काल के अंत तक स्व सहायता गतिविधियाँ सूक्ष्म कौशल सीखने में शामिल होगा, जैसे कि लिखना, पढ़ना, खिलौने बनाना, लंगड़ना, कूदना, स्केटिंग करना, చలన జైసే కౌశల్. సో చలన చేసే కౌశల్ అంటే ఈ అవస్థ ఎండింగ్ వరకు వంటికాల మీద నడవడము, అలాగే ఎగరడము, దూకడము, స్కేటింగ్ చేయడము, జారడము, ఇవన్నీ కౌశలాలు అనేవి ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. अपरिपक्व मोटर कौशल के कारण बच्चों को जोखिम होता है, इसलिए चोटों के मामले में इस अवस्था का जोखिम उम्र कहते हैं. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ప్రమాద వయసు, ప్రమాదకర వయసు. అంటే వాళ్ళు ఎలా పడితే అలాగా స్కిట్ చేస్తూ పడిపోవడం, కాళ్ళు చేతులు ఇరుక్కోవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్న దశ ఇది. పై దశ అనారోగ్య దశ, శైశవ దశ. ఇది ప్రమాదకరమైన దశ. సో యాక్సిడెంటల్ ఏజ్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి సో ఇక్కడ మనం శారీరక వ్యవస్థలు చూసుకున్న విధానాలు ఏంటి అంటే, శారీరక వికాసం శైశవ దశలో జరిగినంత ఎక్కువగా ఇక్కడ జరగదు. సంవత్సరానికి 3 ఇంచెస్ మాత్రమే జరుగుతాడు. మజిల్స్ అనేవి బాగా పెరుగుతాయి, పాల దంతాలు అనేవి ఊడిపోతాయి, స్టాండర్డ్ దంతాలు రావడం మొదలవుతాయి. అలాగే కౌశలాలు చలనాత్మక కౌశలాల్లో చాలా చక్కగా ఆదర్శవంతంగా ఉంటాడు. ఏ పనినైనా సరే ఎన్నిసార్లు అయినా సరే ఆనందదాయకంగా చేస్తాడు. అలాగే ఎక్కడా కూడా బోర్ ఫీల్ అవడం, ఏదో ఒకటి నేర్చుకునే వరకు ఆ యొక్క కార్యాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. వాడి యొక్క మజిల్స్ కావచ్చు, లేకపోతే ఎముకలు కావచ్చు, చాలా ఫోల్డబుల్గా ఉంటాయి. కాబట్టి చలనాత్మక కౌశలాలు ఎన్ని చేసినా ఈ ఏజ్లోనే చేస్తాడు. అది పరిపక్వతని బేస్ చేసుకొని. మరి ఆ చలనాత్మక కౌశలాలు ఏంటి అనేది చూస్తే, స్కేటింగు, స్కిట్ చేయడము, అలాగే వంటికాల మీద దూకడము, ఇట్లాంటి చలనాత్మక కౌశలాలన్నీ కూడా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. పరిపక్వతని బేస్ చేసుకుని స్విమ్మింగు, ఇటువంటి దశల్లో కూడా. అలాగే మరి యాక్సిడెంటల్ ఏజ్, మరి జోఖం ఉమ్ర్ అని కూడా మరి ఈ యొక్క దశని శారీరక వికాసంలో చెప్పుకోవచ్చు. జోఖం ఉమ్ర్ దేనికి సంబంధించింది? శారీరక వికాసానికి సంబంధించింది. ఏ ఏజ్లో? ప్రీ చైల్డ్హుడ్ ఏజ్లో. మనోవైజ్ఞానిక
మనోవైజ్ఞానిక వికాस, మెంటల్ డెవలప్మెంట్, మానసిక వికాस, భావనాత్మక వికాस, ఇవన్నీ కూడా మరి ఈ టైటిల్స్లో మనము చెప్పవచ్చు. इस अवस्था में मानसिक विकास उतना ही तेज होता है जितना శైశవావస్థ में శారీరక వికాస్ होता है. చెప్పాను కదా, శైశవావస్థలో మనిషి యొక్క అవస్థలన్నింటిలో శైశవావస్థలో శారీరక వికాసం చాలా స్పీడ్గా ఉంటుంది. అదేవిధంగా ఇదే ప్రశ్న, భావనాత్మక వికాస్ ఏ అవస్థలో ఎక్కువగా జరుగుతుంది అంటే ఖచ్చితంగా पूर्व बाल्य दशलो అని చెప్పాలి. प्रत्येक रूप से समझने और सोचने देखने एकाग्रता की शक्ति बढ़ती है, लेकिन साकार रूप में नहीं, केवल मूर्त स्तर में, अमूर्त स्तर तक ना बढ़ते. సో మూర్త విషయాలు, కళ్ళ ముందు ఉండే విషయాలు, ఎగ్జాంపుల్ చూపించే విషయాలు, బొమ్మల్ని చూసే విషయాల్లో, అలాగే చాట్లను చూసే విషయాల్లో మూర్త విషయాలు అని చెప్పుకుంటున్నాము. కళ్ళ ముందు జరిగే విషయాలు, అటువంటి విషయాలు ప్రత్యక్ష విషయాల పట్ల చాలా శ్రద్ధగా, చాలా అత్యుత్సాహంగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఈ సిస్టర్ అందుకే ప్రైమరీ లెవెల్లో జారిన విద్యార్థికి కళ్ళ ముందు చూపిస్తూ చేయాలి, అంతేగాని పుస్తకాల్లో చదివి పుస్తకాల్లో అంటే కళ్ళ ముందు లేని జ్ఞానాన్ని రుద్దే ప్రయత్నం చేయకూడదు అని చెప్పడం అనేది జరుగుతుంది. इस स्तर पर बच्चा अपने सामने की समस्या को हल करता है, लेकिन यह नहीं बता सकता कि ఉన్కే కైసే హల్ కియా. తన ముందున్న సమస్యని చాలా చక్కగా సాల్వ్ చేస్తాడు, ముందున్న సమస్యని, కానీ ఆ సమస్యని ఏ రకంగా సాల్వ్ చేశాడో మాత్రం వివరించడం తనకి రాదు. అదే చెప్తున్నాము, అమూర్త విషయాలు వివరించడము, చదవడము, రాయడము, ఇటువంటి విషయాలు తనకి తెలీదు. ఈ స్టేజ్లో పూర్వబాల్య దశలో అమూర్త విషయాల గురించి తెలియదు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ సో ఆ ప్రయత్నం అంతకంటే మూర్త విషయాలు చాలా చక్కగా చేస్తాడు, సాల్వ్ చేస్తాడు. అన్ని విధాలుగా కూడా మూర్త విషయాలు, కళ్ళ ముందు ఉన్న విషయాల్ని చేస్తాడు. అన్వేషణ కా చరణ్ అయితే చూడండి, జోకిం చరణ్ అనేది శారీరక వికాసాన్ని బట్టి చూస్తే మానసిక వికాసాన్ని బట్టి జ్ఞాన్ చాహనే వాలా చరణ్, అన్వేషణ చరణ్, ఖోజ్ చరణ్ అని చెప్పుకోవచ్చు. పూచ్ తాచ్ కా ఉమ్ర హై, సంభాషిస్తాడు, క్వశ్చనింగ్ చేస్తాడు, అది ఈ వయసులో. సో శైశవ దశలో ఏంటి, క్వశ్చన్ చేస్తాడు కానీ వెయిట్ చేయడు, కానీ ఇక్కడ ఏంటి ఆన్సర్ వచ్చే వరకు వెయిట్ చేస్తాడు, పిప్పి పీలు మిమ్మల్ని హింసిస్తాడు ఆడికి ఆన్సర్ ఇచ్చే వరకు, అది ఈ దశ. కాబట్టి ఈ దశని మైండ్లో పెట్టుకుని అతనికి ఆ పిల్లవాడికి సపోర్టివ్గా ఉండాలి అనేదే ఈ యొక్క ప్రైమరీ స్కూల్ యొక్క కాన్సెప్ట్. నెక్స్ట్ చూస్తే భావనాత్మక వికాస్. భావనాత్మక వికాస్ అనడం కంటే ఎమోషనల్ వికాస్, రైట్. భావనాత్మక వికాస్ పైనేమో మనోవైజ్ఞానిక మానసిక వికాస్ అంటున్నాము. సో భావనాత్మక వికాస్ అంటే ఎమోషనల్ వికాస్, అది కరెక్షన్ చేయండి. इस स्तर पर भावनाएं अधिक होते हैं, तीव्र लगातार हो जाती हैं. సో ఈ ఏజ్కి వచ్చేసరికి ఎమోషన్స్ అనేవి చాలా స్పీడ్గా ఉండడం అనేది జరుగుతుంది. ఈ ఇస్ అవస్థ మే बचपन की भावनाओं के साथ साथ ईर्ष्या भी शुरू हो जाती है. ఈర్ష్య అనే భావన కూడా ఈ పూర్వ బాల్యావస్థలో, అంటే యాక్చువల్గా శైశవ దశలో ఎలా ఉంటుంది, 3 నెలల తర్వాత ఒక సామాన్య ఎమోషన్ కాస్త ఎలా విడుతుంది, ఆనందం మరియు బాధ అనే రూపంలో విడి అందులో నుంచి ఇంకా సపరేట్ పార్ట్స్. అయితే అక్కడ ఈర్ష్య, అసూయ లాంటివి అయితే ఉండవు, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎమోషనల్ స్థితికి వచ్చేసరికి ఈర్ష్య అనేది ఎక్కడ ఎంటర్ అవుతుంది అంటే, జెలస్నెస్ అనేది ఎక్కడ ఎంటర్ అవుతుంది అంటే భావనాత్మక దశలో ఎంటర్ అవుతుంది. इस स्तर पर भावनाओं के कारण भय, कहानी, खिलौने, चलचित्र, అలాగే ఖుషి, कहानी, खिलौने, कार्टून्स, किसी भी कार्य को पूरा करना या खेल जीतना. ईर्ष्या के कारण అనావశ్యక రూప్ సే दूसरों से तुलना करना, ఇతరులతో కంపేర్ చేస్తే కంపల్సరీ జలస్నెస్ వస్తుంది, కంపేర్ చేయవద్దు. అలాగే వాయు ప్రతిబంధిత్వత, అన్నదమ్ములతో కంపేర్ చేస్తే, లేకపోతే అన్నదమ్ముల్లో చూసే పక్షపాతపూర్ణ వ్యవహారము, దూసరోకి ప్రాప్త కన్నా జో వహ చాహతా థా. సో అతను కోరుకునే వస్తువులు ఇతరులకు దక్కినప్పుడు ఈర్ష్య అనేది వస్తుంది. అతను కోరుకునే స్థానము ఇతరులకు ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఈర్ష్య అనే స్థానం. అందుకే పిల్లల్ని ఈక్వల్గా చూడాలి అని చెప్తూ ఉంటారు. దూసరే బచ్చో ఐసే కామ్ కర్ రహే జో వే ఖుద్ నహీ కర్ సక్తే. తను చేయలేని పని ఇతరులు చేస్తున్నా సరే ఈర్ష్య, జలస్నెస్ అనేది ఉంటుంది. సో లక్షణ్, నాఖున్ కతర్నా, గోళ్ళు కొరుకుతాడు, జడన, ఉంగ్లియా చాప్తా అంటే
వేళ్ళు నోట్లో పెట్టుకుంటాడు. సీదే ప్రతిస్పర్ధ శబ్దోసే దూసరోకో పరేషాన్ కన్నా, తనకు తోచిన పదాలతో ఇతరులని హేళన చేస్తూ ఉంటాడు. చాడియా కహనా, ఇతరుల మీద కంప్లైంట్స్ చేస్తూ ఉంటాడు. इस चरण की एक अन्य विशेषता लिंग के संदर्भ में बच्चे की భావనాత్మక అభివ్యక్తి మే అంతర్ की शुरुआत. చూడండి, లక్షణాలు అంటే ఈ లక్షణాలు ఖచ్చితంగా ప్రైమరీ లెవెల్లో పిల్లలందరూ కూడా ఎందుకు మరి కంప్లైంట్ చేస్తూ ఉంటారు అనేది ఈ యొక్క ఆలోచనలన్నీ కూడా మనము మైండ్లో పెట్టుకోవాలి. ఎటువంటి డౌట్స్ లేకుండా వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి, వాళ్ళని మనం మోటివేట్ చేయాలి. ఈ యొక్క ఈర్ష్య అనే భావన వాళ్ళ నుంచి దూరం చేయాలి. అట్లానే మరి సామాజిక వికాస ఫ్రెండ్స్, మరి సామాజిక వికాసంలోకి వెళ్ళడానికి ముందు ఒక చిన్న మెసేజ్ ఇస్తాను మీకు. మరి ఈ యొక్క మెటీరియల్ ఎవరికి కావాలి అన్న 93925996 మరి 430 అనే నెంబర్కి కాల్ చేయండి. ఒక మరి ది మెటీరియల్తో పాటుగా మరి చాలా టెట్ డిఎస్సికి మోటివేటెడ్గా ముందుకు తీసుకెళ్ళడమే కాకుండా ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసి నేను కేవలం మెటీరియల్ కొన్నవాళ్ళు మాత్రమే ఈ గ్రూప్లో ఉంటారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సోషల్ సర్వీస్గా ఈ గ్రూప్ని నేను ముందుకు తీసుకెళ్ళాలి, ఏదో ఒకటి చేయాలి నా వైపు నుంచి ఈ టెట్ డిఎస్సి వాళ్ళకని చెప్పి ప్రతిరోజు డే వైజ్ టాపిక్ని నేను ఇంట్రడ్యూస్ చేస్తూ 40 డేస్ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. ప్రతిరోజు ఏం చదవాలి అనేది మీకు నేను చెప్తాను, ఎక్కడ చదవాలి అనేది చెప్తాను, ఎక్స్ప్లెనేషన్ సంబంధించిన వీడియోస్ పెడతాను. ఎవరైతే మరి ఆ గ్రూప్లో యాడ్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని, ప్రతి ఒక్క డౌట్ని క్లారిటీ చేస్తూ బేసిక్ జీరో నాలెడ్జ్ నుంచి వాళ్ళని మరి హైక్ 130+ 120+ స్కోర్స్ మీ యొక్క కష్టార్జితాన్ని బేస్ చేసుకుని మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో ఆ హార్డ్ వర్క్ని ఇప్పుడు మాత్రమే ఈ 40 రోజుల్లో ప్రజెంట్ చేసినట్లయితే డెఫినెట్లీ తర్వాత 40 రోజులు రివిజన్కి పనిచేస్తుంది. చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి భావిస్తున్నాను. జెన్యూన్ మెటీరియల్, జెన్యూన్ టాపిక్స్, ఎక్సలెంట్ ప్లానింగ్. నా 10 సంవత్సరాల కేవలం 10 ఇయర్స్ యొక్క కష్టార్జితం, 10 ఇయర్స్ యొక్క నేను 10 సంవత్సరాలు పట్టింది ఈ సబ్జెక్ట్ని నేర్చుకోవడానికి. దాన్ని నేను సంవత్సరంన్నర రాత్రి పగళ్ళు కష్టపడ్డ టైంని మరి ఇక్కడ మీకు కేవలము 40 డేస్లో కంప్లీట్ చేసే ప్లాన్ని చేస్తున్నాను. అందరూ మరి ఎవరికి కావాలి అన్నా మరి చేయాల్సిన నెంబర్ చెప్పాను కదా, 9392596430 అనే టాపిక్ని ఆయన ఫోన్ నెంబర్ని కాల్ చేయండి. अटलाने मरी सामाजिक विकास सोशल डेवलपमेंट इस स्तर पर बच्चों में समानांतर एवं सहकारी खेल इटे डायरेक्ट अड़ुगुतारु ई स्तरलो ई स्टेज्लो समानांतर मरियु सहकारी क्रीडलु आडताडु. ए स्तर पूर्व बाल्यावस्था. ये विकास सामाजिक विकास लो. इस स्तर पर जन्मजात लक्षण అంటే సమానాంతర సహకారి ఫ్రెండ్స్తో కలిసి ఆడే వయసు అన్నమాట. తన ఏజ్ వాళ్ళ గ్రూప్నే ఎంచుకుంటాడు. इस स्तर पर जन्मजात लक्षण प्रमुख हो जाते हैं. यदि सही दिशा में निर्देशित किया जाए तो ये सामाजिक विकास योगदान दे सकता है. జన్మజాత లక్షణాలన్నీ కూడా ఈ స్థాయిలో స్టాండర్డ్ అవుతూ ఉంటాయి. మనం మంచి వేగంగా ఇచ్చినట్లయితే అవి సమాజ శ్రేయస్సు కొరకు ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఉదాహరణ, शरारत करना, वस्तुओं के नुकसान पहुंचाना, बालू में बొమ్మరిల్లు बांधना. ఈ లక్షణాలన్నీ కూడా అంటే ఇదేనండి, ఇసుకతో బొమ్మరిల్లు క్రియేట్ చేయడము, ఏదైనా వస్తువులు పాల్గొట్టేయడము, మానం చేయడము, హాటం చేయడము, ఇవి ఎక్కువగా ఉంటాయి ఈ దశలో. అంటే సామాజిక వికాసం పట్ల ఆత్మచేతన ప్రారంభిక స్థితి యహీ సామాజిక వికాస్ కా ఆధార్ హై. పూర్వ ముఠా దశ కూడా అంటారు దీనినే. పూర్వ బాల్య దశని పూర్వ ముఠా దశ అంటారు. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, రిపీటెడ్ బిట్ ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినవి. 4 साल की उम्र में खेल में पालन किए जाने वाले सामाजिक नियमों का पालन करने के लिए तैयार रहता, जैसे दूसरों की
राय को महत्व देना और दूसरों का ध्यान आकर्षित करना, ఇతరుల పట్ల ఆకర్షింపబడతాడు. మరి ఇతరుల యొక్క ఆలోచనలని, ఇతరుల యొక్క మైండ్ సెట్ని యాక్సెప్ట్ చేస్తాడు. మరి ఆటలో సామాజిక నియమాల్ని पाटिंचడం అనేది జరుగుతుంది. सामाजिक विकास में अवस्था में महत्वपूर्ण बहुत महत्वपूर्ण होती है. इस स्तर पर अपनाए गए सामाजिक व्यवहार भविष्य में सामाजिक समायोजन पर निर्भर करते हैं. ఈ ఏజ్లో మరి వాళ్ళు నేర్చుకున్న సామాజిక వ్యవహారం ఏదైతే ఉంటుందో వాళ్ళ భవిష్యత్తులో సామాజిక వికాస్కి ఆధారం అవుతుంది. इस स्तर पर बच्चे सामाजिक व्यवहार पैटर्न जैसे अनुकरण सहयोगी ఇతరులతో మమేకమై సపోర్ట్ చేయడము, దయా, सहानुभूति, सामाजिक स्वीकृत एवं असामाजिक व्यवहार पैटर्न जैसे आक्रमकर्ता, सत्तावादी, स्वार्थ, अहंकार केंद्रीकृत, विनाश, विरोधाभासी बच्चों में एक दूसरे की नकारात्मक धारणा व्यक्त करते हैं. सो ఇక్కడ పాజిటివ్ ప్యాటర్న్ కూడా ఉంటుంది, నెగిటివ్ ప్యాటర్న్ కూడా ఉంటుంది. ఈ పాజిటివ్ ప్యాటర్న్ ఏంటి? ఇతరులతో మమేకం అయిపోవడము, ఇతరుల మీద దయా సానుభూతి చూపించడం. నెగిటివ్ ప్యాటర్న్ ఏంటి? ఇతరులపైన ఆక్రమణ చేయడము, స్వార్థం, అహంకారపూరిత ధోరణి. సో ఇవన్నీ కూడా ఎక్కడ ఏ దశలో వస్తాయి? పూర్వ బాల్య దశలోనే ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి టీచర్స్ ఏం చేయాలి? ఈ యొక్క వికాసాన్ని, సామాజిక వికాసంలో భాగంగా ఈ యొక్క అలవాట్లని, పాజిటివ్ అలవాట్లని ముందుకు నడిపించే విధంగా టీచర్స్ యొక్క, प्राइमरी टीचर्स का मोटिवेशन ఉండాలి. लेकिन इन व्यवहारों को व्यक्त करने से ही व्यक्ति उन व्यवहारों के बारे में सीखता है जिन्हें कोई स्वीकार करता है या अस्वीकार करता है. नेतृत्व के लक्षण इस चरण के अंत तक शुरू होते हैं. नेतृत्व లక్షణాలు ఎక్కడ ప్రారంభం అవుతాయి? పూర్వ బాల్య ఎక్కడ ప్రారంభం అవుతాయి అంటే పూర్వ ముఠా దశ అంటే చివరి ఆఖరికి, పూర్వ బాల్య దశ చివరి ఆఖరికి వచ్చేటప్పటికి లీడర్షిప్ లక్షణాలు అనేవి రావడం అనేది జరుగుతుంది. ఇది మరి ఇప్పటివరకు మనం నేర్చుకున్న అంశాలు ఏంటి అనేది చూసినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీరక పూర్వ బాల్య దశ, ప్రీ చైల్డ్హుడ్, శారీరక దశ, శారీరక వికాసము, మానసిక దశ, మనోవైజ్ఞానిక మెంటల్ డెవలప్మెంట్, అలాగే భావనాత్మక ఎమోషనల్ డెవలప్మెంట్, అలాగే నెక్స్ట్ భావనలు, ఎమోషన్స్ అనేవి ఇక్కడ ఏది ఎంట్రీ అవుతుంది అనేది చూసుకోవాలి. సామాజిక వికాసంలో ఉండే చరణాలు ఏంటో చూసుకోవాలి. నెక్స్ట్ నైతిక వికాసము, ఎమోషనల్ డెవలప్మెంట్ అని ఇంగ్లీష్లో పడింది, మోరల్ డెవలప్మెంట్ అని చెప్పి పెట్టుకుంటే బాగుంటుంది. మోరల్ డెవలప్మెంట్ इस स्तर पर भी नैतिक विकास निम्न स्तर पर, इस स्तर पर बच्चे संदर्भ के आधार पर मूल्यों को सीखते हैं. इस स्तर पर बच्चे विवेचन का प्रयोग किए बिना नियमों का स्वतः पालन करेंगे. परिणाम के आधार पर ही काम की गलती को पहचान जाते हैं. అంటే దీన్ని ఈ యొక్క స్టేజ్లో కూడా వాళ్ళ యొక్క రిజల్ట్ని బట్టి వాళ్ళకు వచ్చే రిజల్ట్ మంచిదైతే మంచిదని, చెడుదైతే చెడుదని చెప్పి భావిస్తారు. కానీ నిజానికి చెప్పాలి అంటే నైతిక వికాస అనేది ఇక్కడ కూడా చాలా లో స్టాండర్డ్లోనే ఉంటుంది. అయితే మరి इस स्तर पर बच्चे सोचते हैं कि जिस काम के लिए उन्हें दंडित किया जा रहा है वह गलत लेकिन पुरस्कृत काम सही है. సో ఈ యొక్క వాళ్ళని శిక్షించే పనిని, వాళ్ళని ద్వేషించే పని మరి తప్పని, వాళ్ళని అంటే సపోర్ట్ చేసేది, వాళ్ళకి ఏదైనా ఇచ్చే పని వాళ్ళ కలిసి వచ్చే అంశాలు కరెక్ట్ అని చెప్పి భావిస్తారు. గలత్ కామ్కే దోషి పాయే जाने पर अफसोस ना करके बल्कि सज़ा से बचने के लिए अपने व्यवहार को सही ठहराने का कोशिश करते हैं. వాళ్ళు తప్పు చేసినప్పటికీ నేను తప్పు చేయలేదని చెప్పి వాదిస్తాడు ఈ ఏజ్లో.
ఎందుకు? వాళ్ళకి పనిష్మెంట్ నుంచి దూరం కావడానికి. ఇవన్నీ కూడా ప్రైమరీ స్కూల్ లక్షణాలు. మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదు, ప్రాక్టికల్గా ప్రైమరీ స్కూల్లో వాళ్ళు పిల్లవాడు చూడండి, ఆర్గ్యూ చేసేస్తాడు, నేను చేయలేదు ఇట్లాగా ఆర్గ్యూ చేసేస్తూ ఉంటాడు. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ లేదా ఫస్ట్, సెకండ్లో ఎట్టి పరిస్థితిలో తప్పు ఒప్పుకోడు. మీరు ఎన్ని రకాలుగా భయపెట్టినా తప్పును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవడానికి సిద్ధపడ్డు. ఎందుకు? పనిష్మెంట్ నుంచి తప్పించుకోవడానికి. ఆ యొక్క యాటిట్యూడ్ అలా ఉంటుంది పూర్వ బాల్య దశలో. ఎమోషనల్ పరంగా, మోరల్ పరంగా అది మంచా చెడా అనే ఆలోచన వాడికి ఉండదు. ఇస్ స్తర్ పర్ కోల్బర్గ్ నైతిక వికాస పూర్వ ప్రారంభిక స్తర్. ఈ కోల్బర్గ్ యొక్క నైతిక వికాసం గురించి తర్వాత మాట్లాడుకుందాము. ఆ దశలో పూర్వ ప్రారంభిక, బాగా గుర్తుపెట్టుకోండి, కోల్బర్గ్ యొక్క పూర్వ ప్రారంభిక దశలో ఉండే దశ పూర్వ బాల్య దశ. ఇవి డైరెక్ట్గా బిట్లు వచ్చిన సందర్భాలు ఇవి. చాలా టెట్టుల్లో మరి రిపీటెడ్ బిట్ అనమాట. కోల్బర్గ్ నైతిక వికాసాన్ని అనుసరించి పూర్వ బాల్య దశ కోల్బర్గ్ నైతిక వికాసాన్ని అనుసరించి ఏ స్టేజ్లో ఉన్నాడు అంటాడు. పూర్వ ప్రారంభిక స్టేజ్లో ఉన్నాడు అనాలి. లేదా ఎట్లా అడుగుతారు, పూర్వ ప్రారంభిక దశలో ఉండే వికాసక చరణ ఏంటి అంటాడు. అప్పుడు పూర్వ బాల్య దశ అని చెప్పాలి. మరి భాషా వికాసము, మరి అన్ని భాషా భాగాల్ని వాడేస్తాడు. ఇక్కడికి వచ్చేసరికి మనం సంజ్ఞా క్రియాపదాలే వాడతాడు శైశవ దశలో భాషా వికాసం పరంగా. ఇక్కడ చూసినట్లయితే జబ్ తక్ ఏ అవస్థ शुरू होगी तब तक बच्चा रोना चूमना बंद कर देगा, लेकिन कुछ हद तक इशारे भावनात्मक बयानों का इस्तेमाल किया जाता है. इस स्तर में बच्चे भाषा सीखने की अधिक प्रेरित होते हैं. इसका कारण अन्य बच्चों के साथ सामाजिक संबंधों को बढ़ाने के लिए, बात करने के लिए छोटे छोटे शब्द की पहचान कारण स्वतंत्रता प्राप्त हो सकती है और अपनी पसंद और नापसंद व्यक्त करना भी आसान से करते हैं. इस स्तर में बच्चा संज्ञा क्रिया के साथ भाषा के अन्य भागों को भी सीख लेता है और शब्दावली अच्छी तरह विकसित होती है. आमतौर पर इस्तेमाल होने वाले सभी शब्द रहते हैं इस स्तर पर. पहले 3 या 4 शब्द वाक्यों का उपयोग करना शुरू करें, फिर सभी भाषा घटकों का उपयोग करके 8 शब्द वाक्य बोलें. शब्द भेदने अनुसరించి సరే చెప్తాను. अहम केंद्रित होना अक्सर उन चीज़ों के बारे में बोलता है जो उन्हें चिंतित करती है. यह इस तरह के भाषण की लक्षण है. ఇక్కడ మనం చూసినట్లయితే మరి భాషా వికాసం ఏ రకంగా ఉంటుంది, వారు మరి ముద్దు పలుకులు అనేవి ఇక్కడ ఉండవు, వదిలివేస్తాడు. భావనాత్మక డెవలప్మెంట్ ఎమోషన్ పరంగా కావచ్చు, మనం చూస్తున్నాం కదా. లాంగ్వేజ్ అవసరం ఏంటి? ఆ లాంగ్వేజ్ తన ఫ్రెండ్స్తో మాట్లాడడానికి, ఇతరులతో సంభాషణ చేయడానికి, టీచర్స్తో సంభాషణ చేయడానికి, తల్లిదండ్రులతో సంభాషణ చేయడానికి అందుకే నేర్చుకుంటాడు. ఏ పదాలని అంతకుముందు శైశవ దశలో సంజ్ఞా క్రియా పదాలతో ఆగిపోయిన ఈ బాలుడు ఇక్కడికి వచ్చేసరికి పూర్వ బాల్య దశలో అన్ని శబ్దభేదాలకు సంబంధించిన 8 భాగా పదాలని కూడా నేర్చుకుంటాడు. ముందు చిన్న చిన్న వాక్యాలు మాట్లాడడం నేర్చుకుంటాడు. ఆ తర్వాత వాక్యాలని పెంచుకుంటూ వెళ్తాడు. అహం కేంద్ర భావం ఎప్పుడు ఉంటుంది అంటే మరి తను ఇతరులతో మాట్లాడేటప్పుడు ఒక అహం కేంద్ర భావాన్ని సూచిస్తూ తన శైలిని, తన యొక్క గొప్పతనాన్ని అక్కడ ప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాడు. ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు ఏ ఒక్క వారిని కూడా మరి వ్యక్తిగత భేదాలు డిఫరెన్స్ లేకుండా టీచర్ సెక్యూర్లోకి వెళ్ళాలి. భాషా వికాస్ को प्रभावित करने वाले कारक बुद्धि, अनुशासन, दृष्टिकोण, शिशुవు की क्रम संख्या. ఇవన్నీ కూడా భాషా వికాసం పైన, అంటే ఆడి యొక్క బుద్ధిని బట్టి మాట్లాడే టాలెంట్ డెవలప్మెంట్ అవుతుంది. అనుశాసనాత్మక डिसिप्लिनरी दृष्टिकोण, శిశువుకి క్రమ సంఖ్య, అక్కడ ఉండే పిల్లల యొక్క క్రమ సంఖ్యని బేస్ చేసుకుని, परिवार का आकार, सामाजिक आर्थिक स्थिति, जातीयता, एक से अधिक भाषाओं का ఉపయోగ కన్నా. నెక్స్ట్ బాల్యకాల శిక్షక మహత్వం పైన మనం ఏమేమి టీచర్లు చేయాలో అవన్నీ ఇక్కడ ఉంటాయి చూడండి. एथलेटिक्स, नृत्य में
प्रशिक्षण शुरू किया जाना चाहिए। బాగా అబ్జర్వ్ చేయండి. మనము శారీరక వికాసంలో వాడి యొక్క ఎముకలన్నీ మెత్తగా ఉంటాయి కాబట్టి మనం ఎటు మోటివేట్ చేయాలి, అథ్లెటిక్ ఇలాగ కంపేర్ చేస్తే మీకు గుర్తుంటాయని చెప్తున్నాను. అథ్లెటిక్ విభాగాల్లో కావచ్చు, డ్యాన్సుల స్టెప్స్లో కావచ్చు, యోగా కార్యక్రమాల్లో కావచ్చు చక్కటి మోటివేషన్ చేస్తే తన యొక్క మూర్త కౌశల చలనాలు ఏవైతే ఉన్నాయో వాటిని తను ఉపయోగించినట్లుగా ఉంటుంది. ఉన్కే పాస్ ठोस स्तर की सोच, इसलिए शिक्षण कार्यक्रम विभिन्न उपकरणों का उपयोग करना అంటే మూర్త విషయాలని శైక్షిక టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ని ఎక్కువగా వాడాలి. ఎందుకు? మూర్త విషయాల్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తాడు కాబట్టి. ఉదాహరణ वर्णमाला सिखाने के लिए खिलौने का इस्तेमाल एवं नंबर सिखाने के लिए అబాకస్ का प्रयोग. అబాకస్ని వాడడము, నెంబర్స్ని ఉపయోగించడము, వర్ణమాలని నేర్పించడానికి చిన్న చిన్న ఆట వస్తువుల్ని చూపిస్తూ भावनात्मक विकास में नकारात्मक भावनाओं को निर्माण बिना सभी बच्चों को एक दृष्टि से देखना. ఇవన్నీ నేను పైనే చెప్పాను. అవి జరిగేటప్పుడు धनवान लोगों को दूसरे के सामने अपनी महानता नहीं दिखानी देनी चाहिए. అంటే ధనవంతుల్ని అక్కడ అహం కేంద్రీ భావాన్ని చూపించే విధాన్ని, ప్రజెంట్ చేసే విధాన్ని అక్కడ మనము సహకరించకుండా కంట్రోల్ చేయాలి. అలాగే సామాజిక వికాస్ को बढ़ाने के लिए खेलों पर ध्यान दें. नैतिक मूल्यों को बढ़ावा देने के लिए गलत होने पर छोटे छोटे दंड प्रयोग करें. సో నైతిక మూల్యాలు ఎప్పుడు వస్తాయి? చిన్న చిన్న పనిష్మెంట్ ఇచ్చినప్పుడు మరి నైతిక మూల్యాల్లో తన భావన మారుతుంది. भाषा के विकास को बढ़ाने के लिए उन्हें अधिक समय बातचीत करने और భాషా के మాధ్యం से అందుకే మరి వాళ్ళని మాట్లాడే అవకాశం ఇవ్వాలి పిల్లలకి. వాళ్ళ యొక్క లాంగ్వేజ్ స్కిల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇవన్నీ పాయింట్స్ కూడా నేను పైన టీచర్ ఏం చేయాలి అనేది అక్కడ నిర్మూలన ఏంటి దానికి అనేది, అంటే వాళ్ళు ఉండే లక్షణాలు ఏంటి, పాజిటివ్ని ఎలా పెంచాలి, నెగిటివ్ని ఎలా తగ్గించాలి, ఇవన్నీ కూడా మనము కరెక్ట్గా పర్ఫెక్ట్గా ప్రజెంటేషన్ చేస్తేనే మనం చదివేటప్పుడే నేర్చుకునేటప్పుడే ఈ యొక్క ప్యాటర్న్లో నేర్చుకుంటే పూర్వ బాల్య ఇలా అడుగుతాడు బిట్టు, పూర్వ బాల్యావస్థక శిక్షాక మహత్వం నహి హై అంటాడు. ఎక్కడో కిషోరావస్థలో పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు. సో అటువంటి పాయింట్స్ని మనము ఐడెంటిఫై చేయగలగాలి. शिक्षा का महत्व, शैशव अवस्था में शिक्षा का महत्व के बारे में जानकारी करना, बाल्यावस्था में शिक्षा का महत्व के बारे में जानकारी प्राप्त करना. అలాగే శైశవ దశలో శారీరక వికాస, మానసిక వికాస, భావనాత్మక వికాస, మోరల్ వికాస, అలాగే భాషా వికాస ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. అట్లానే మరి సామాజిక వికాస, శిక్షాక మహత్వ, అట్లానే బాల్యావస్థలో కూడా శారీరక వికాస, మానసిక వికాస, భావనాత్మక వికాస, నైతిక వికాస్ అని చెప్పవచ్చు. భావనాత్మక కాదు, మార్చండి. అది భావనాత్మక అంటే మానసిక వికాసమే, దాంట్లో డౌట్ లేదు. నైతిక వికాస్ అంటాము దేన్ని, మోరల్ వికాసాన్ని. కొన్ని పదాలు ఒకవేళ మారితే చేంజ్ చేయండి. భావనాత్మక వికాసం అనేది మానసిక వికాసమే, కరెక్టే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నైతిక వికాసం అనేది మోరల్ వాల్యూస్, మెంటల్ డెవలప్మెంట్ కాదు. నైతిక వికాసాన్ని మార్చండి, అక్కడ ఇంగ్లీషు మార్చండి, కొన్ని సబ్ టైటిల్స్ మార్చండి, కొన్ని ట్రాన్స్లేట్ టైంలో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినాయి అక్కడక్కడ, నో ప్రాబ్లం, నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మార్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. ఇమ్రాన్ టెట్ అండ్ డిఎస్సి ఛానల్ని మోటివేట్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీకు అవసరమైంది మీ నీడ్ అనుకుంటున్నాను నేను. దీనివల్ల నేను సాధించేదైతే ఏమీ లేదు, మీరు సక్సెస్ అవ్వడమే నా అచీవ్మెంట్. దాని గురించి నేను ఎంతవరకైనా మీకు హెల్ప్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.